అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గౌరవంగా జీవితాన్ని వెల్లదీసేందుకు నెలకు కనీసం 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఈపీఎస్ 95 పెన్షన్ల ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. ఆర్థిక మంత్రితో ప్రతినిధి బృందం సమావేశమై నెలకు కనీసం 7,500 పెన్షన్తో పాటు డేరెన్స్ అలవెన్స్ కోసం ఎప్పటి చూస్తున్న డిమాండ్ను నెరవేర్చాలని విజ్ఞప్తి చేసింది. రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ నిర్వహించే ఈపీఎస్ 95 లేదా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 కింద ప్రస్తుతం నెలకు కనీస పెన్షన్ 1,000 రూపాయలు మాత్రమే ఉంది. తాజా భేటీపై ఈపీఎస్ 95 నేషనల్ అజిటేషన్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేస్తూ డిమాండ్లను సమీక్షించి సానుకూలంగా పరిష్కరించినట్లు ఆర్థిక మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ఫ్యాక్టరీలో పనిచేసిన 78 లక్షలకు పైన పెన్షనర్ల పరిస్థితి ఆర్థిక మంత్రికి వివరించినట్లు ఈపీఎస్ 95 తెలిపింది. అయితే 5,000 డిమాండ్ సరికాదు, కనీసం 5,000 పెన్షన్ డిమాండ్ చేసి కొన్ని కార్మిక సంస్థలపై ఆయన విమర్శలు చేశారు. ఇది పెన్షనర్ల ప్రాథమిక అవసరాలకు పట్టించుకోవడమేనని, అన్యాయమైన ప్రతిపాదన అని అభిప్రాయపడ్డారు. గౌరవమైన జీవితం కోసం కనీసం 7,000 రూపాయలు అవసరం అని ఆయన స్పష్టం చేయడం అయితే జరిగింది. మరి హామీ ఇచ్చారు, నెరవేర్చాలి అని అంటున్నారు. చూద్దాం. నెలకు 1,000 రూపాయల పెన్షన్ను 7,500కు పెంచాలనే డిఏతో పాటు పెన్షనర్ వారి జీవిత భాగస్వామికి ఉచిత వైద్య చికిత్సను అందించాలని పెన్షనర్లు గత 7 నుంచి 8 సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్న విషయాన్ని కమాండర్ అశోక్ రౌత్ ప్రస్తావించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెన్షనర్ల డిమాండ్లను పూర్తి మానవతా దృక్పథంతో పరిగణిస్తామని చెప్పారు. ఈ హామీ మాకు ఆశ కలిగిస్తోంది. కానీ ప్రభుత్వం సంకల్పపూర్వకంగా స్పందించి రాబోయే బడ్జెట్లో కనీసం 7,000 అయినా ఇవ్వాలి.